ఇంతకు ముందు విజయ్ హజారే ట్రోఫీ అంటే అభిమానుల్లో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. టోర్నీ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగిసిందో కూడా చాలా మందికి తెలిసేదే కాదు. కానీ ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ప్లేయర్లందరూ కనీసం 2 మ్యాచ్లైనా ఆడాలని బీసీసీఐ షరతులు విధించడంతో ఈ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీకి కొత్త కళ వచ్చింది. స్టార్ ఆటగాళ్లు తమ రాష్ట్రాల జట్టు తరపున బరిలోకి దిగుతున్నారు. రేపు 24వ తేదీ నుంచి మొదలు కానున్న ఈ టోర్నమెంట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మతో పాటు మరికొంతమంది స్టార్ ప్లేయర్లు సందడి చేయనున్నారు. కోహ్లీ 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలు ఆడుతుండడం విశేషం. ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ శర్మ రేపు 24, 26వ తేదీన సిక్కిం, ఉత్తరాఖండ్లతో మ్యాచ్ల కోసం జైపూర్ కు చేరుకున్నాడు. రోహిత్ విజయ్ హజారేలో ఇప్పటి వరకు 18 మ్యాచ్లు ఆడి 600 రన్స్ చేశాడు. 2005-6 సీజన్ లో వెస్ట్ జోన్ కు ఆడిన హిట్ మ్యాన్ నార్త్ జోన్ పై 142 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ తోనే దేశవాళీ క్రికెట్ లో రోహిత్ శర్మ వెలుగులోకి వచ్చాడు. ఇక కొన్ని రోజుల కిందట లండన్ నుంచి భారత్ కు చేరుకున్న విరాట్ కోహ్లీ ముంబైలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాడు. ఢిల్లీకి ఆడనున్న కోహ్లీ ఆంధ్రతో మ్యాచ్ కోసం బెంగళూరుకు వెళ్లాడు. విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. 2008-9 సీజన్ లో 7 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 4 శతకాలు బాది 534 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. తర్వాతి సీజన్ లో 5 మ్యాచ్లు ఆడి 229 రన్స్ చేశాడు. ఇటీవల సఫారీలతో వన్డే సిరీస్ లో రాణించిన రోకో జోడీ విజయ్ హజారే ట్రోఫీలోను అలరించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక టెస్టులకే పరిమితమైన రిషబ్ పంత్ ఢిల్లీకి ఆడనున్నాడు. ఈ టోర్నీలో సత్తా చాటి తిరిగి పరిమిత ఓవర్ల క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. జనవరి నెలలో కివీస్ తో వన్డే సిరీస్ ఉన్నందున ఈ టోర్నీ అతనికి మంచి సన్నాహంగా ఉపయోగపడనుంది.